శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు, జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
జూన్ 30 నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. తులారాశి వారికి శని భగవానుడు 4, 5 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. అంటే ఒక విధంగా తులారాశి వారికి శని యోగకారకుడు. స్వతంత్రంగానే మరి జాతకులకి యోగాన్ని ఇచ్చే అర్హత శని భగవానుడికి కలిసి ఉంటుంది. పైపెచ్చు శని భగవానుడు తులారాశి అందే ఉచ్చి పొందుతాడు కాబట్టి ఒక విధంగా తులారాశి వారికి శని ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక విధంగా శని ఇచ్చే యోగం ఏ విధంగా ఉంటుందంటే అతడు సాధారణంగా ఒక సాధారణ స్థాయి కుటుంబంలో జన్మించి బాల్యంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొని తన స్వయం కృషితోనే ఒక నాయకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా అనేక వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మనం సాధారణంగా ఈ దేశ నాయకుల్ని గమనించిన, పెద్ద పారిశ్రామికవేత్తల్ని గమనించిన వాళ్ళ జాతకంలో శని భగవానుడు తులారాశి యందు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒక విధంగా ఎవరైతే తులారాశిలో శని ఉండగా జన్మించి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మరి చాలా అదృష్టవంతులై ఉంటారు. అంటే శని భగవానుడు ఒక 30 సంవత్సరాల తర్వాత ఒకసారి, అంటే 30 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ తులారాశిలోకి రావడం జరుగుతుంది. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇంచుమించుగా 1955 అటు ఇటుగా ఒక సంవత్సరం అటు ఇటుగా జన్మించిన వాళ్ళకి, అంటే ఇంచుమించుగా చిరంజీవి గారు పుట్టిన టైంలో అటు ఇటు మరి శని ఆయనకి ఉచ్చ స్థానంలో ఉండడం. అయితే ఆ సంవత్సరంలో అదే టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదే స్థాయికి రావాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యారంటీ ఉండదు. వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క దీక్ష, పట్టుదల ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో అంత ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే శని ఇప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఏమాత్రం వాళ్ళ యొక్క బ్యాలెన్స్ తప్పినా, రిలాక్స్ అయినా మళ్ళీ కింద పడగొడేస్తూ ఉంటాడు. అందుకని గెలుపు ఓటములు సహజంగా ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. అది శని బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనం చేయడం వల్ల వీళ్ళకి ఇంకా బాధ్యత పెరుగుతుంది, అదనపు బాధ్యత వహించవలసి ఉంటుంది, ఇంకా ఏదో సాధించాలనే తపన పెరుగుతూ ఉంటుంది. అది ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి అదనపు బాధ్యతలు, దానితో పాటు వాళ్ళ సొంత ఆలోచనలు సొంతంగానే కాకుండా, వాళ్ళ కొరకే కాకుండా, వాళ్ళ కుటుంబం కోసమే కాకుండా మొత్తం ప్రపంచాలని, లేదంటే ఒక ఇండస్ట్రీని, లేదంటే వాళ్ళ యొక్క జాతిని, వాళ్ళ యొక్క కమ్యూనిటీని, లేదంటే వాళ్ళ యొక్క గ్రామాన్ని తీర్చిదిద్ది అభివృద్ధి చెందే ప్రయత్నంలో ఖచ్చితమైనటువంటి కృషి ఈ సమయంలో జాతకుడు చేయడం జరుగుతుంది. అవసరమైతే కొంతకాలం పాటు తన సొంత పనుల్ని పక్కన పెట్టి మిగతా కార్యక్రమాల మీద సంస్కరించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి 4వ స్థానానికి కూడా శని భగవానుడు ప్రస్తుతం రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా 4 అర్ధాష్టం శని అయినప్పుడు కూడా ఏం పర్వాలేదు వీళ్ళకి, ఎందుకంటే శని యోగకారకుడు. అటు 4వ స్థానాన్ని, అటు 5వ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అటు విష్ణు స్థానాన్ని, లక్ష్మీ స్థానాన్ని, కేంద్ర కోణాలు యాక్టివేట్ చేయడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఒక హోదా, ఉన్నత పదవి రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో సంతానం యొక్క విశేషత, వాళ్ళ యొక్క అభివృద్ధి జాతకుడికి కారణం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మరి వాళ్ళ సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళకి మంచి ఉద్యోగం రావచ్చు, వాళ్ళకి ఏదైనా కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు, లేదంటే వాళ్ళకే కాదు వీళ్ళ దగ్గర ఎవరైతే పని నేర్చుకుంటారో, ఎవరినైతే వీళ్ళు శిష్యులుగా భావిస్తారో, చేదోడు వాదోడుగా ఉంటారో
వాళ్ళ అభివృద్ధి కూడా ఒక విధంగా వీళ్ళకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మరి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు లాభస్థానంలో వీక్షించడం, అది మైపేసి సింహరాశి అవ్వడం వల్ల ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏదన్నా పథకాలు కానీ, ధనసాగారం కానీ, గుర్తింపు కానీ, ప్రభుత్వ హానర్ లాంటిది ఏదన్నా ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. మరి అలాగే శని భగవానుడు వక్రగమనంతో కుటుంబ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు దశమ దృష్టితో. ఈ కారణం వల్ల కుటుంబంలో ఒకరికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడికి కొంత ఆర్థికపరమైన బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధంగా మరి ఈ తులారాశి వారికి 100% శని మరి ఈ రాబోయే జూన్ 30 నుంచి నవంబర్ 15 సుమారుగా 4 నెలల 15 రోజులు ఒక మంచి యోగాన్ని, అదృష్ట యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనవండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో, ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని, చాలా మంచి వాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం, ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా, ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి, రోజు అభిషేకం జరుగుతుంటుంది,
ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరేం అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.